నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కనుక అసలు వర్షాకాలంలో ప్రెగ్నెన్సీ లేడీస్ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అనమాట. సో అసలు వర్షాకాలం మొదలైంది, ఏంటి బాగుని వర్షాకాలం అంటావు, ఎండలోకి ఒకసారి మండిపోతుంటే అని అనుకుంటున్నారా? యాక్చువల్గా అయితే ఇది మనకి వర్షాకాలమే, జూలై అంటే. కాకపోతే ఇప్పుడు కొంచెం అన్నీ కూడా అట్లా జరుగుతూ ఉంటాయి. ఎండాకాలంలో గాలిదుమ్ములు వస్తున్నాయి, సో వర్షాలు కురుస్తున్నాయి. ఈ టైంలో కొంచెం ఎండలు కాస్తున్నాయి, ఉడుకు ఒళ్ళు పేలిపోవడం పిల్లలకి. సో ఇవన్నీ కూడా ఒక సమస్య కిందే ఉందన్నమాట. సో అయితే అసలు వర్షాకాలంలో ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని ప్రెగ్నెన్సీ లేడీస్ అనేది డీటెయిల్గా వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో డీటెయిల్గా తెలుసుకునే ముందు ఏం చేయాలో తెలుసు కదండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక వెంటనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు తప్పకుండా వచ్చేస్తుంది. ప్రతిరోజు నేను వీడియో పోస్ట్ చేస్తానండి, ఓన్లీ థర్స్డే తప్ప, లక్షవారం తప్ప. సో వీక్లీ 1 డే నేను హాలిడే తీసుకుంటాను అనమాట. సో ప్రతిరోజు వీడియోస్ అనేవి వచ్చేస్తాయి అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి, మోస్ట్లీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. అసలు ప్రెగ్నెన్సీలో వర్షాకాలంలో మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. సో వర్షాకాలం రాగానే చల్లని వాతావరణం, చల్లచల్లని వెదర్, వేడివేడి పకోడీలు, వేడివేడి మిరపకాయ బజ్జీలు, అవుట్ సైడ్ ఫుడ్, ఇవన్నీ మనకి ఎంజాయ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. డ్రింకులు, కూల్ డ్రింక్స్ అయ్యి సో అట్లా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది భవానీ అంటే ఈ అంటుంది అనుకుంటున్నారా? సో జస్ట్ కిడ్డింగ్ చేస్తున్నాను, ఎందుకంటే నిజంగా ఇలా అనిపిస్తుంది అనమాట. ప్రతి ఒక్కరికి అనిపించే విషయమే ఇది. సో ప్రెగ్నెన్సీ వాళ్ళే కాదు, మామూలు వాళ్ళే కాదు, చిన్న పిల్లలకు కూడా ఇది అనిపించేస్తూ ఉంటుంది అనమాట. సో అసలు ప్రెగ్నెన్సీ లేడీస్ అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ అదే వర్షాకాలంలో ఏం చేస్తారంటే, చల్లగా ఉంది మాకు దావత వేయట్లేదు అనుకుని మంచినీళ్ళు తాగడం మానేస్తారనమాట. అసలు అలా చేయొద్దండి. కంపల్సరీ వాటర్ అనేది అయితే కంపల్సరీ తీసుకోవాలన్నమాట. సో మీరు ప్రెగ్నెన్సీలో ప్రతిరోజు 4 లీటర్ల వాటర్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సిందే. అది మీరు ఎలా తీసుకున్నా పర్వాలేదు, మజ్జిగ లేకపోతే సబ్జా నీళ్ళని, సోడ్జావ నీళ్ళని. సో సబ్జా నీళ్ళు కొంచెం తక్కువ ప్రిఫర్ చేయండి. సో సోడ్జావని లేకపోతే కొబ్బరి నీళ్ళని, సో ఇట్లా మీరు ఎలా ప్రిఫర్ చేసినా పర్వాలేదు. కానీ మీకు చక్కగా 4 లీటర్స్ తాగేవాళ్ళు 5 లీటర్స్ కంపల్సరీ వాటర్ అనేది మీరు కన్జ్యూమ్ చేయాలి. సో ఏదర్ లిక్విడ్స్ రూపంలో కానీ వాటర్ కానీ. సో ఇట్లా కన్జ్యూమ్ చేయడం వల్ల మీరు డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. సో ఎండాకాలంలోనే కదా అనుకోకండి. సో డిహైడ్రేట్ అనేది ఎప్పుడైనా అవుతూ ఉంటాం. వర్షాకాలంలో మనకు తెలియకుండా నీరసం వచ్చేస్తుంటుంది. సో వాటర్ తీసుకోకపోవడం వల్ల ఇంకొకటి ఏంటంటే కనుక ఉమ్మనీరు తగ్గే అవకాశం ఉంటుందండి. మనం సమానంగా సరిపడా వాటర్ అనేది మనం బేబీకి అందించినప్పుడే లోపల మన అన్ని కూడా పనితీరు సరిగ్గా జరుగుతుంది. చక్కగా ఉమ్మనీరు అనేది కూడా సమానంగా ఉంటుంది అనమాట. చక్కగా బేబీకి రక్షణ కవచమే ఆ ఉమ్మనీరు కాబట్టి. సో మనం వాటర్ అనేది ప్రెగ్నెన్సీలో వర్షాకాలం కదా మనకు దావత వేయట్లేదని నెగ్లెక్ట్ చేయకుండా తప్పకుండా 4 to 5 లీటర్స్ వాటర్ అనేది లిక్విడ్ రూపంలో కానీ ఏయోటి తీసుకోండి. మీ ఉమ్మనీరు బాగుంటుంది. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయండి, వర్షాకాలంలో కూడా వస్తూ ఉంటాయి. సో వేడి చేస్తేనే రావడం అలాంటిది ఏం కాదు, వర్షాకాలంలో కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి. సో వాటిని కూడా మనం వాటర్ తాగుతూ ఉంటే మనలో ఉన్న ఆ దట్టి అంతా కూడా మన యూరిన్ రూపంలోంచి చక్కగా వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రాకుండా చూస్తుంది అనమాట. సో అలాగే మిమ్మల్ని డిహైడ్రేషన్ అవ్వకుండా హైడ్రేట్గా ఉంచుతుంది చక్కగా. సో ఎప్పుడైనా సరే వర్షాకాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు, శీతాకాలం కావచ్చు, సో ప్రెగ్నెన్సీ లేడీస్ ఎప్పుడైనా సరే 4 to 5 లీటర్స్ 4 నుంచి 5 లీటర్ల నీళ్ళు అనేది ఖచ్చితంగా తాగాలన్నమాట. సో వాటర్ పాయింట్ అయితే అయిపోయింది. ఇంకొకటి వచ్చేసి మీరు ఎక్కడికైనా బయటకి గట్టా వెళ్ళాలంటే కనుక వర్షాకాలంలో అవాయిడ్ చేయండి. సో టైల్స్ ఇల్లులు ఉంటాయి, సో అలాంటి జారిపోయే గచ్చుల టైప్ ఉంటాయి. సో అక్కడ కూడా జాగ్రత్తగా చూసుకుని నడవండి. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదనమాట. సో చూసుకుని నడుస్తూ ఉండండి, గట్టిగా అడుగు వేయండి, నొక్కి పెట్టి నడిచినట్లుగా అడుగు వేయండి. ఏదైనా తడి ఉంటే వెంటనే తుడిచేసుకోండి. సో అలాగే బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ అంబ్రెల్లా అనేది క్యారీ చేయండి. ఎప్పుడు వర్షం రావట్లేదు కదా ఈ టైంలో వెళ్ళిపోవచ్చులని కాకుండా చక్కగా అంబ్రెల్లా
అనేది క్యారీ చేయండి. అంటే మీరు తడవకుండా ఉంటారు. సో మీరు తడవకుండా చక్కగా ఒకవేళ తడిసిపోతే రొంపలు అవి పట్టేయడం తప్ప ఏముండదు కదండి. సో రొంపలు అవి కూడా పట్టకుండా చూసుకుంటే కనుక ఇంకా హెల్తీగా ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను. సో ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా ఏమైనా అర్జెంట్ పని అయితే హాస్పిటల్కి తప్పకుండా వెళ్ళాలి కాబట్టి సో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా అంబ్రెల్లా అనేది యూజ్ చేయండి. సో అలాగే బయట ఫుడ్స్ అవి కూడా మీకు సమోసాలని లేకపోతే మిరపకాయ బజ్జీలని పకోడీలని ఇట్లా తినాలనిపించేస్తుంది, టీ తాగాలనిపించేస్తుంది. సో టీలో కెఫిన్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో తగ్గించండి. రోజుకు ఒకసారి తీసుకోవడం వల్ల ఏం కాదు, కానీ కాకపోతే తాగకూడదు, ఎక్కువ తాగకూడదు అనమాట. సో అలాగే ఈ మసాలా ఐటమ్స్ అని, ఆయిల్ ఐటమ్స్ అని, పచ్చళ్ళని, సో ఇలాంటివి కూడా వర్షాకాలం చల్లగా ఉంది మేము తాగేస్తాం. సో వర్షాకాలం మాకు చల్లగా ఉండి తినాలనిపించేస్తుంది కట్ట అంటే కనుక సో ఎవరేం చేయలేరు. మన హెల్త్ అనేది మనమే కాపాడుకోవాలి. సో మీ కడుపులో ఉన్న బేబీ హెల్త్ కూడా మీరే చూసుకోవాలి కాబట్టి సో అలాగే ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఫ్రెష్గా తీసుకోండి. సో ఎందుకంటే కనుక ఈ వర్షాకాలంలో ఈ దోమలని, ఈగలని, సో ఈ దోమలకి కట్ట ఎక్కువ మనకి నచ్చే సీజన్ ఏంటంటే వాటికి వర్షాకాలం. ఎందుకంటే ఎక్కడైనా వర్షం నీళ్ళు నిల్వ ఉండిపోయినా లేకపోతే వాటర్ నిల్వ ఉండిపోయినా అందులో వచ్చేయడం, సో అవి అందులో అక్కడ నివాసం ఉండిపోవడం, సో ఇవన్నీ చేస్తూ ఉంటాయి కాబట్టి సో ప్రతి దాని మీద మూతలైతే వేసుకోండి. ఎక్కడో అది ఉండి ఎక్కడ మంది మనం తినే వాటి మీద వచ్చేస్తూ ఉంటుంది, వాలిపోతూ ఉంటుంది. సో వాటిని మీరు చక్కగా మూతలు వేసుకుని ఉంచుకోండి. తినే ఫుడ్ కోసుకున్న వెంటనే తినేయడం ఇంకా మంచిది. ఫ్రూట్స్ అయినా చేస్తున్న జ్యూసులైనా ఏవైనా సరే వెంటనే కన్జ్యూమ్ చేసేయడం మంచిది అనమాట, తినేయడం మంచిది. సో అలాగే వాటిని అలా ఉంచేయకండి. సో మూతలు గట్ట లేకుండా మూతలు ఇవన్నీ కూడా పెట్టుకోండి చక్కగా. సో అలాగే మీరు వాటర్ అనేది మీ చుట్టుపక్కల కానీ మీ ఇంటి పరిసరాల్లో కానీ వర్షం నీళ్ళు కానీ అలాంటివి నిల్వ లేకుండా ఉంచుకోండి. సో చక్కగా ఇప్పుడు రోళ్ళు ఉంటాయి, రుబ్బు రోళ్ళు అలాంటివి ఉంటాయి కదండి. సో కలవరాయలు, సో అలాంటి వాటిలో వాటర్ అనేది ఉండిపోద్ది అనమాట. సో ఉండిపోవడం వల్ల మనకి ఏమవుతుంది, సో అందులో ఈగలు ఇవన్నీ వచ్చేసి మనం తినే వాటి మీద గట్ట వచ్చేస్తూ ఉంటాయి. సో అది కూడా మనకి ఈ వర్షాకాలంలోనే కదా ఫీవర్స్ వచ్చేస్తూ ఉంటాయి బాగా, మలేరియా, డెంగ్యూస్ అలాంటివి. సో ఐ హోప్ నేను రావాలి గట్టా నేను అనట్లేదండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే నన్ను అర్థం చేసుకోండి. సో ఐ హోప్ మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండి మంచి హెల్దీ బేబీకి మీరు చక్కగా జన్మనివ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి మీ ప్రతిదీ జాగ్రత్తగా చెప్పడానికి నేను ఈ టాపిక్స్ అనేవి ఎంచుకుని ప్రెగ్నెన్సీ లేడీస్ గురించి నేను టాపిక్స్ అనేవి చెప్తూ ఉంటున్నాను అనమాట, చిన్నపిల్లల గురించి గట్రా ఎక్కువ. సో అందుకే నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అలా వాటర్ కట్ట ఉంచుకోకుండా చక్కగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండండి. సో ఎవరొకరు హెల్ప్ తీసుకోండి, లేకపోతే చక్కగా మీరు ఒంగోలేకపోతే సో అలా చేసుకుంటూ ఉండండి. అలాగే ఈ టైంలో ఏంటంటే కనుక ఈ తోటకూర, పాలకూర, సో ఆకుకూరలు గట్రా తినే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదండి. సో వాళ్ళు ఏంటంటే ఈ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అనేవి మనకి వర్షాకాలంలో పండుతాయి ఖచ్చితంగా. సో పండడం వల్ల ఏమవుతుందంటే వర్షం నీళ్ళు గట్ట కొంచెం అట్లా ఉండిపోయి వాటికి ఏంటంటే కొంచెం క్రిములు అలా అంటే ఏమన్నా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో వాటిని తగ్గించడం మంచిది. ఒకవేళ తినాలి మేము తింటాము అనుకునే వాళ్ళు చక్కగా వాటిని బాగా ఒక అరగంట సేపు వాటర్లో ఉంచేయండి. చక్కగా కొంచెం సాల్ట్ వేసేసి చక్కగా ఒక అరగంట సేపు వాటర్లో ఉంచేసి తర్వాత తీసుకుని వాటిని కుక్ చేసుకుంటే ఇంకా మీకు చక్కగా ఏమి ఉండదు అనమాట, చక్కగా బాగుంటుంది. సో తింటానికి కూడా. సో చూసారు కదండి, ఇలాంటి చిన్న టిప్స్ పాటిస్తే కనుక వర్షాకాలంలో గర్భిణీలు చాలా హెల్తీగా ఉంటారనమాట. ఇంకొక విషయం ఏంటంటే కనుక ఎక్సర్సైజ్లు ఇవన్నీ కూడా వర్షాకాలంలో మీరు బయటకు వెళ్ళడానికి ఉండదు, బయట చేసుకోవడానికి ఉండదు కాబట్టి ఇంట్లోనే చక్కగా మీరు తిన్న తర్వాత ఒక 10 నిమిషాలు అటు ఇటు నడవడం, సో అలాంటివి సింపుల్ ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేసుకోండి. సో మీ డాక్టర్ పర్మిషన్ లేకుండా మీరు ఏది చేయకూడదు, హెవీ ఎక్సర్సైజ్లు కానీ ఏమీ కూడా. సో మీ డాక్టర్ పర్మిషన్ తీసుకుని మీరు అన్నీ చేయాలి. సో చక్కగా వాకింగ్ అనేవి పర్వాలేదండి, డాక్టర్ చెప్పాలని లేదు. సో వాకింగ్ అనేది లైట్ వాకింగ్ అనేది మనం చక్కగా మీరు వర్షాకాలం బయటకు వెళ్ళడానికి ఉండదు కాబట్టి చక్కగా వాకింగ్ అనేవి ఇంట్లోనే చేసుకుంటూ ఉండండి. నేను మటుకు ఇంకొకసారి చెప్తున్నానండి, మీరు గనక టైల్స్ ఇల్లులు కానీ లేకపోతే ఏమన్నా జారుడు ఇల్లు టైపు కానీ ఏమన్నా నునుపుగొచ్చు టైప్ ఇల్లులు కానీ గట్టా ఉంటే గనక మీరు చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా నడవాలి. సో ఎందుకంటే కాలు ఇలా పెట్టుకుని అలా జారిపోతాం అనమాట. సో అందుకే అడుగు గట్టిగా వేయండి, గట్టిగా వేస్తూ చక్కగా మీరు నడవండి.
అసలు జాయిగా నడవడం, స్పీడ్గా నడవడం అటువంటి అస్సలు చేయొద్దండి. పడ్డామంటే మన వల్ల కాదు. సో మనతో పాటు మన కడుపులో మీతో పాటు మీ కడుపులో బిడ్డ కూడా సురక్షితంగా ఉండాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి మీరు చక్కగా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలం నుంచి వచ్చే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నారంటే వర్షాకాలం నుంచి వచ్చే ఏమైనా సరే మీరు తట్టుకోగలరు అనమాట. సో అలాగే నాకన్నా చిన్న వాళ్ళకి నేను బ్లెస్ చేస్తున్నానండి. కంపల్సరీ మీరు చక్కగా 12 బిడ్డకి చక్కగా జన్మనిచ్చి హెల్తీగా ఉండాలన్నమాట, బేబీ అండ్ మదర్ కూడా. సో నాకన్నా పెద్దవాళ్ళకైతే నేను అంటే చెప్తున్నాను అనమాట. అభినందనలు అనుకోండి, శుభాకాంక్షలు అనుకోండి, ఏదోటి. సో హ్యాపీగా ఉండాలి మీరు కూడా. సో చక్కగా ప్రెగ్నెన్సీని అయితే ఇలాంటి టిప్స్, వర్షాకాలం ఇలాంటి టిప్స్ పాటిస్తూ కేర్గా ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. సో యూజ్ అయ్యే వీడియోనే కాబట్టి. సో బై బాయ్.